హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్లో సిరీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. అందులో పార్ట్ 1 ఇది చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో డేట్, అది ప్రయోగించిన డేటు, ఎక్కడి నుంచి ప్రయోగించారు, అట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మనం పార్ట్గా తీసుకుంటే అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వన్, డిఆర్డిఓ పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి డిఫెన్స్ రాడార్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి డిఫెన్స్ రాకెట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి డిఫెన్స్ రీజనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, నా ఎన్ఏఎస్ఎంఎంఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ నావెల్ ఎయిర్ సర్ఫేస్ మిసైల్, ఆప్షన్ బి నావెల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్, ఆప్షన్ సి నేషనల్ యాంటీషిప్ మిసైల్, ఆప్షన్ డి నావెల్ అడ్వాన్స్డ్ స్ట్రాటజిక్ మిసైల్. ఆప్షన్ బి నావెల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్. థర్డ్ క్వశ్చన్, ఎన్ఏఎస్ఎంఎంఆర్ క్షిపణి ప్రధానంగా దేనిని ధ్వంసం చేయటానికి రూపొందించబడింది? ఆప్షన్ ఏ ఉపగ్రహాల, ఆప్షన్ బి శత్రు యుద్ధ నౌకల, ఆప్షన్ సి యుద్ధ విమానాల, ఆప్షన్ డి ట్యాంకుల. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఎందుకు అంటే శత్రు యుద్ధ నౌకలను. ఫోర్త్ క్వశ్చన్, ఎన్ఏఎస్ఎంఎంఆర్ క్షిపణిని తొలిసారిగా పరీక్షించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఎస్ఆర్ఓ, ఆప్షన్ బి బిఈఎల్, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి ఇండియన్ నేవీ. డిఆర్డిఓ. ఫిఫ్త్ క్వశ్చన్, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అధునాతన ఇంటర్సెప్టర్ క్షిపణులను ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆప్షన్ ఏ శ్రీహరికోట, ఆప్షన్ బి పోఖ్రాన్, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి బాలాసోర్. ఆప్షన్ సి చండీగఢ్. ఇది చండీగఢ్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి. సిక్స్త్ క్వశ్చన్, అధునాతన ఇంటర్సెప్టర్ వ్యవస్థ గరిష్టంగా ఎంత దూరంలోని బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేయగలదు? ఆప్షన్ ఏ 1000 కిలోమీటర్లు, ఆప్షన్ బి 2000 కిలోమీటర్లు, ఆప్షన్ సి 3000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 5000 కిలోమీటర్లు. ఈ ఇంటర్సెప్టర్ వ్యవస్థలు ఎంత దూరం వరకు అంటే 2000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో ఉండే 5000 వరకు. నెక్స్ట్ 7, ఇంటర్సెప్టర్ క్షిపణి ప్రధాన విధి ఏంటి? ఆప్షన్ ఏ ఉపగ్రహాలను ప్రయోగించటం, ఆప్షన్ బి శత్రు క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని ధ్వంసం చెయ్యటం, ఆప్షన్ సి సముద్ర గస్తీ నిర్వహించటం, ఆప్షన్ డి గూఢాచార్యం చేయటం. ఆప్షన్ బి శత్రు క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని ధ్వంసం చెయ్యటం. ఎయిత్ క్వశ్చన్,
ఎన్ఏఎస్ఎం ఎంఆర్ క్షిపణి తొలిసారిగా పరీక్షించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఎస్ఆర్ఓ, ఆప్షన్ బి బిఈఎల్, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి ఇండియన్ నేవీ. ఆప్షన్ సి డిఆర్డిఓ. నైన్త్, భారతదేశం తొలిసారిగా విజయవంతంగా పరీక్షించిన సాంకేతికత ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మోస్ క్షిపణి, ఆప్షన్ బి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ, ఆప్షన్ సి ఆకాశ్ క్షిపణి, ఆప్షన్ డి నాగ్ క్షిపణి. ఆప్షన్ బి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను. ఇది బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. 10th క్వశ్చన్, వాయు అస్త్రం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రైవేట్ రక్షణ సంస్థ ఏది? ఆప్షన్ ఏ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి నిబేల్ లిమిటెడ్, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి డిఆర్డిఓ. ప్రైవేట్ సంస్థ అయిన నిబేల్ లిమిటెడ్ వాయు అస్త్రం అంటే ప్రైవేట్ రక్షణ సంస్థ అయిన నిబేల్ లిమిటెడ్ వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యూనేషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది ఒక ప్రైవేటు సంస్థ ద్వారా. 11th, లాయిటరింగ్ మ్యూనేషన్ సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ లాఫింగ్ డ్రోన్, ఆప్షన్ బి ఆత్మాహుతి డ్రోన్, ఆప్షన్ సి గాలిలో ఎగిరే డ్రోన్, ఆప్షన్ డి హైపర్సోనిక్ క్షిపణి. లాయిటరింగ్ మ్యూనేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆత్మాహుతి డ్రోన్ అంట, ఆత్మాహుతి డ్రోన్లు. 12th, వాయు అస్త్రం మొదటి దశ ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి పోఖ్రాన్ రాజస్థాన్, ఆప్షన్ సి చండీపూర్ ఒడిశా, ఆప్షన్ డి బాలాసోర్ ఒడిశా. ఫస్ట్ అయితే వాయు అస్త్రం మొదటి దశ ప్రయోగాన్ని ఎక్కడండి? ఫస్ట్ పోఖ్రాన్ రాజస్థాన్లో. 13th క్వశ్చన్, రెండో దశ ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ జోష్మట్, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి లేహ్, ఆప్షన్ డి జైసల్మేర్. తేదీలు కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ది వచ్చేసి జోష్మట్ ఉత్తరాఖండ్. 14th, పోఖ్రాన్లో రాజస్థాన్లో ప్రయోగించిన పోఖ్రాన్ వాయు అస్త్ర ప్రయోగం ఏ తేదీలో జరిగింది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 10-11, ఆప్షన్ బి ఏప్రిల్ 18-19, ఆప్షన్ సి ఏప్రిల్ 22-23, ఆప్షన్ డి ఏప్రిల్ 26-27. మీకు తెలిస్తే ఒక బుక్ పెట్టుకొని పక్కన రాసుకోండి ఎన్ని వరకు గుర్తున్నాయో, మీరు ఎంతవరకు చదివిని గుర్తున్నాయో. కామెంట్ బాక్స్లో ఎలాగో కామెంట్ చేయట్లేదు కాబట్టి అలా చూడండి, ఎన్ని కరెక్ట్ అయినాయో చూద్దరు కానీ. ఆప్షన్ బి, ఇది ఏప్రిల్లో 18-19లో రాజస్థాన్లోని పోఖ్రాన్ దగ్గర ప్రయోగం చేశారు ఫస్ట్ దశ. నెక్స్ట్ 15th, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ బిఎండి వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఎస్ఆర్ఓ, ఆప్షన్ బి హెచ్ఏఎల్, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి బిహెచ్ఈఎల్. డిఆర్డిఓ బిహెచ్డిని అభివృద్ధి చేసింది. 16th, బిఎండి వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపగ్రహాలను ప్రయోగించటమా, ఆప్షన్ బి శత్రు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చేయటమా, ఆప్షన్ సి యుద్ధ విమానాలను తయారు చేయటమా, ఆప్షన్ డి సముద్ర జలాలను పరిశీలించటమా.
శత్రు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చెయ్యటం. 17th డిఆర్డిఓ బిఎండి వ్యవస్థను ఏ తేదీలో విజయవంతంగా పరీక్షించింది? డిఆర్డిఓ బిఎండి వ్యవస్థను ఆప్షన్ ఏ జూన్ 5-6, ఆప్షన్ బి జూన్ 8-9 తేదీలో, ఆప్షన్ సి జూన్ 10-11, ఆప్షన్ డి జూన్ 15-16. జూన్ 10-11 తేదీలలో డిఆర్డిఓ బాలిస్టిక్ బిఎం బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ అంటే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్, ఇదేంటిదంటే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సాంకేతికను భారత్ తొలిసారిగా విజయవంతంగా జూన్ 10-11 తేదీలలో పరీక్షించింది. నెక్స్ట్ 18th జోష్మట్లో వాయుహస్త్రం ప్రయోగం ఏ తేదీలో జరిగింది? ఇది 2 సార్లు జరిగింది కదా వాయుహస్త్రం. మొదటి జరిగిందేమో రాజస్థాన్ పోఖ్రాన్ ఏప్రిల్ 18-19లో. తర్వాత జోష్మట్ ఎక్కడండి? ఇది ఉత్తరాఖండ్. ఏ తేదీలో జరిగింది? ఆప్షన్ ఏప్రిల్ 12-13, ఆప్షన్ బి ఏప్రిల్ 18-19, ఆప్షన్ సి ఏప్రిల్ 26-27, ఆప్షన్ డి ఏప్రిల్ 29-30. ఏప్రిల్ 26-27లో. 19th వాయు అస్త్రం లాయిటరింగ్ మ్యూనేషన్ ప్రధాన లక్షణం ఏంటిది? ఆప్షన్ నీటిలో ప్రయాణించటం, ఆప్షన్ బి అంతరిక్షంలో పనిచేయటం, ఆప్షన్ సి ఆకాశంలో సంచరించటం, ఆప్షన్ డి భూగర్భంలో ప్రయాణించటం. ఆకాశంలో సంచరించటం, ఎందుకంటే ఇది ఒక డ్రోను. 20 లాయిటరింగ్ మ్యూనేషన్ లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత ఏమి చేస్తుంది? ఆప్షన్ ఏ తిరిగి స్థావరానికి చేరుతుంది, ఆప్షన్ బి లక్ష్యంపై దాడి చేస్తుంది, ఆప్షన్ సి సముద్రంలో దిగుతుంది, ఆప్షన్ డి ఉపగ్రహంగా మారుతుంది. లక్ష్యంపై దాడి చేస్తుంది. 21 వాయు అస్త్రం యొక్క ప్రత్యేక సామర్థ్యం ఏంటి? ఆప్షన్ ఏ కేవలం ఒక్కసారి మాత్రమే దాడి చేయగలదు, ఆప్షన్ బి లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవటం లేదా మళ్ళీ దాడి చేయటం, ఆప్షన్ సి కేవలం రాత్రిపూట మాత్రమే పనిచేయటం, ఆప్షన్ డి కేవలం సముద్రంలో మాత్రమే పనిచేయటం. ఇది ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి, లేదంటే లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవటం లేదా తిరిగి మళ్ళీ అటాక్ చేసే సామర్థ్యం ఈ వాయు అస్త్రం అంటే లాయిటరింగ్ మ్యునేషన్కి ఉందన్నమాట. 22 వాయుస్త్రం ఏ దేశ లాయిటరింగ్ మ్యునేషన్ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇజ్రాయెల్. ఆప్షన్ డి ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యునేషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేశారు. 23 లాయిటరింగ్ మ్యునేషన్ ఏ రకమైన ఆయుధం? ఆప్షన్ ఏ మానవ సహిత నౌకాయుధం, ఆప్షన్ బి మానవ రహిత వైమానిక ఆయుధం, ఆప్షన్ సి జలాంతర్గామ ఆయుధం, ఆప్షన్ డి ట్యాంక్ ఆయుధం. మానవ రహిత వైమానిక ఆయుధం. ఇవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి.
ఒక్కసారి ఏంటంటే వాయు అస్త్రం అంటే లాయిటరింగ్ మ్యూనేషన్, తర్వాత అభివృద్ధి చేసిన ప్రైవేట్ సంస్థ అంటే నిబ్ లిమిటెడ్, తర్వాత లాయిటరింగ్ మ్యూనేషన్ అంటే సూసైడ్ డ్రోన్ అంటారు. అర్థం ఏంటంటే సూసైడ్ డ్రోన్. ఇది మొదటి ప్రయోగం అండి పోఖ్రాన్ రాజస్థాన్ ఏప్రిల్ 18, 19 తేదీల్లో. రెండో ప్రయోగం జోష్మట్ ఉత్తరాఖండ్ ఏప్రిల్ 26, 27 మధ్యలో జరిగింది. దీని లక్ష్యాన్ని గుర్తించే వరకు ఆకాశంలోనే సంచరిస్తుంది. అవసరమైతే దాడిని మధ్యలో నిలిపివేయటం లేదా మళ్ళీ దాడి చేయటం అని దీని ప్రత్యేకత. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యూనేషన్ సాంకేతిక ఆధారంగా రూపొందించబడింది. ఇది ఒక మానవరహిత వైమానిక ఆయుధం. ఓకేనా. నెక్స్ట్ రుద్రం 2 ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ డిఆర్డిఓ అండ్ ఐఏఎఫ్, ఆప్షన్ బి ఐఏఎఫ్ అండ్ బిఎండి, ఆప్షన్ సి ఐఎస్ఆర్ఓ అండ్ డిఆర్డిఓ, ఆప్షన్ డి డిఆర్డిఓ అండ్ ఎన్ఏపిఓఎం. ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, భారత వైమానిక దళం ఐఏఎఫ్ సంయుక్తంగా అభివృద్ధి చేసినది రుద్రం 2. ఇది ఎలా పనిచేస్తుంది? రుద్రం 2 ఉపరితలం నుంచి ఉపరితలంకి వెళ్తుందా? ఆప్షన్ బి ఉపరితలం నుంచి గగనతలమా, ఆప్షన్ సి గగనతలం నుంచి భూతలమా, ఆప్షన్ డి గగనతలం నుంచి గగనతలమా. ఇది గగనతలం నుంచి భూతలం. నెక్స్ట్ 26 రుద్రం 2 రక్షణ క్షిపణిని ఏ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించారు? ఆప్షన్ ఏ సుకోయ్ 30 ఎంకే అయినా, ఆప్షన్ బి F-35 లైటింగ్ 2నా, ఆప్షన్ సి బిఎండినా, ఆప్షన్ డి రఫెలా. సుకోయ్ 30 ఎంకే యుద్ధ విమానం నుంచి. నెక్స్ట్ 27 రుద్రం 2 పరీక్ష ఎప్పుడు విజయవంతమైంది? ఆప్షన్ ఏ జూన్ 2, 2026, ఆప్షన్ బి జూన్ 5, 2026, ఆప్షన్ సి జూన్ 10, ఆప్షన్ డి జూన్ 15. ఇది జూన్ 2. రుద్రం 2 జూన్ 2. నెక్స్ట్ 28 రుద్రం 2 ప్రధాన ఉపయోగం ఏంటి? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిది? ఆప్షన్ ఏ ఉపగ్రహ ప్రయోగం అండ్ శత్రు రాడర్ను గుర్తించటమా, ఆప్షన్ బి శత్రు రాడర్ మరియు వైమానిక రక్షణ వ్యవస్థలపై పనిచేయటమా, ఆప్షన్ సి సముద్ర గస్తీ నిర్వహించటమా, శత్రు రాడర్ను కనిపెట్టటమా, ఆప్షన్ డి వాతావరణ పరిశీలన మరియు వైమానిక రక్షణ వ్యవస్థలపై పసిగట్టటమా. శత్రు రాడర్లను మరియు కమాండ్ కేంద్రాలను వైమానిక రక్షణ వ్యవస్థలను వంటి కీలక లక్ష్యాలను వాటిని ధ్వంసం చేయటానికి దీన్ని కనిపెట్టారు. నెక్స్ట్ 29 రుద్రం 2 రుద్రం 2లో ఈ క్షిపణిలో ఏ రకమైన ఇంధనాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ద్రవ ఇంధనం, ఆప్షన్ బి ఘన ఇంధనం, ఆప్షన్ సి క్రయోజెనిక్ ఇంధనం, ఆప్షన్ డి హైబ్రిడ్ ఇంధనం. ఆప్షన్ బి ఘన ఇంధనం సాలిడ్ ప్రొపెల్లెంట్. 30 రుద్రం 2 ప్రాజెక్టుకు ప్రధాన కేంద్రంగా పనిచేసిన డిఆర్డిఓ సంస్థ ఏది? ఆప్షన్ ఏ డిఆర్డిఎల్, ఆప్షన్ బి ఏఆర్డిఈ, ఆప్షన్ సి ఆర్సిఐ, ఆప్షన్ డి హెచ్ఈఎంఆర్ఎల్. ఆర్సిఐ డిఆర్డిఓకి ఇది ప్రాజెక్ట్ ప్రధాన కేంద్రంగా వ్యవహరించింది. నెక్స్ట్ 31 డిఆర్డిఎల్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, ఆప్షన్ బి డిఫెన్స్ రాడర్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, ఆప్షన్ సి డిఫెన్స్ రాకెట్ డిజైన్ ల్యాబొరేటరీ, ఆప్షన్ డి డిఫెన్స్ రీజనల్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ.
డిఫెన్స్ ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. 32 హెచ్ఈఎంఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ బి హై ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ సి హెవీ ఇంజనీరింగ్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ డి హై ఎక్స్ప్లోసివ్ మిసైల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ ఏ హై, హెచ్ ఫర్ హై, ఈ ఫర్ ఎనర్జీ, ఎం ఫర్ మెటీరియల్, ఆర్ ఫర్ రీసెర్చ్, ఎల్ ఫర్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ 33 ఏఆర్డి యొక్క పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఆప్షన్ బి అడ్వాన్స్డ్ రీసెర్చ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఆప్షన్ సి ఎయిర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఆప్షన్ ఏ ఆర్మోర్డ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్. ఆప్షన్ ఏ ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. థర్టీ ఫోర్ ఆర్సీఏ యొక్క పూర్తి రూపం ఏంటిది? రీసెర్చ్ కంట్రోల్ ఇమ్రాత్. ఆప్షన్ బి రాడర్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్. ఆప్షన్ సి రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్. ఆప్షన్ డి రాకెట్ సెంటర్ ఇండియా. ఆప్షన్ సి ఈ రుద్రం 2ని ఇవన్నీ కలిపి డెవలప్ చేశాయన్నమాట. అభివృద్ధిలో భాగస్వామి అయిన రుద్రం 2 అభివృద్ధికి డెవలప్మెంట్కి. నెక్స్ట్ 35 అగ్నివన్ పరీక్షను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి చాందీపూర్ ఐటీఆర్ ఒడిశా. ఆప్షన్ సి పోఖ్రాన్ రాజస్థాన్. ఆప్షన్ డి జోష్మట్ బిఎండి ఒడిశా. ఆప్షన్ బి ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేట్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు. నెక్స్ట్ 36 అగ్నివన్ క్షిపణిని ఎప్పుడు విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ ఏ మే 20. ఆప్షన్ బి మే 21. ఆప్షన్ సి మే 22. ఆప్షన్ డి మే 25. ఆప్షన్ సి మే 22. 37 అగ్నివన్ పరీక్షను ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ డిఆర్డిఓ. ఆప్షన్ బి భారత వాయుసేన. ఆప్షన్ సి ఎస్ఎఫ్సి. ఆప్షన్ డి ఐఎస్ఆర్ఓ. ఆప్షన్ సి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో అగ్నివన్ పరీక్షను నిర్వహించారు. 38 అగ్నివన్ ఏ రకమైన క్షిపణి? ఆప్షన్ ఏ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఆప్షన్ బి క్రూయిజ్ క్షిపణి. ఆప్షన్ సి యాంటీ షిప్ క్షిపణి. ఆప్షన్ డి ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. ఇది ఒక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది ఒక స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణి. నెక్స్ట్ 39 అగ్నివన్ క్షిపణి లక్ష్యాలను ఎంత దూరం వరకు ఛేదించగలదు? ఆప్షన్ ఏ 1500 నుంచి 3000 కిలోమీటర్ల వరకు. ఆప్షన్ బి 300 నుంచి 700 కిలోమీటర్ల మధ్యలో. ఆప్షన్ సి 700 టు 3500. ఆప్షన్ డి 4000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు.
అగ్నివన్ నుంచి 4 క్షిపణిలు 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. నెక్స్ట్ 40 అగ్ని శ్రేణి క్షిపణులు ఏ రకమైనకి చెందినవి? అవి బ్యాలిస్టిక్ క్షిపణులు, ఆప్షన్ బి క్రూయిజ్ క్షిపణులు, ఆప్షన్ సి యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఆప్షన్ డి యాంటీ షిప్ క్షిపణులు. బ్యాలిస్టిక్ క్షిపణులు. నెక్స్ట్ 41 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణలోని హైదరాబాద్, ఆప్షన్ బి ఒడిశాలోని చాందీపూర్, ఆప్షన్ సి కర్ణాటకలోని బెంగళూరు, ఆప్షన్ డి ఒడిశాలోని పూణే, ఆప్షన్ డి ఒడిశాలోని చాందీపూర్. 42 సూర్యాస్త్రాను అభివృద్ధి చేసిన ప్రైవేట్ సంస్థ ఏది? ఆప్షన్ ఏ హాల్, ఆప్షన్ బి నిబే లిమిటెడ్, ఆప్షన్ సి బిఈఎల్, ఆప్షన్ డి ఎల్ఎన్టీ. ఆప్షన్ బి లిబే లిమిటెడ్. 43 సూర్యాస్త్ర పరీక్షలను ఎప్పుడు నిర్వహించారు? ఈ డేట్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ మే 18, ఆప్షన్ బి మే 19, ఆప్షన్ సి మే 20, ఆప్షన్ డి మే 22. సూర్యాస్త్ర మే 20. ఎండలు బాగుండేని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచే స్టార్ట్ అయితే మే 20 నుంచే సూర్యాస్త్ర మే 20 ఫుల్ ఎండలు కదా. 44 సూర్యాస్త్ర పరీక్షలను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ ఒడిశా, ఆప్షన్ సి పోఖ్రాన్ రాజస్థాన్, ఆప్షన్ డి జోష్మట్ ఉత్తరాఖండ్. ఇది కూడా చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ ఒడిశాలోనే. నెక్స్ట్ 45 సూర్యాస్త్ర ఏ రకమైన ఆయుధ వ్యవస్థ? ఆప్షన్ ఏ గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ, ఆప్షన్ బి బ్యాలిస్టిక్ క్షిపణి, ఆప్షన్ సి క్రూయిజ్ క్షిపణి, ఆప్షన్ డి యాంటీ ట్యాంక్ క్షిపణి. ఇదొక గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ. 46 సూర్యాస్త్ర లక్ష్యాలను ఎంత దూరంలో ఛేదించగలదు? ఆప్షన్ ఏ 50 నుంచి 100 కిలోమీటర్స్, ఆప్షన్ బి 100 to 150, ఆప్షన్ సి 150 to 300, ఆప్షన్ డి 300 to 500 కిలోమీటర్స్. నుంచి 300. 47 సూర్యాస్త్రకు ఎన్ని వేరియంట్లను పరీక్షించారు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. 150 నుంచి 300 కిలోమీటర్లలోని లక్ష్యాలపై దాడి చేయగల 2 రకాల సూర్యాస్త్ర రాకెట్ వేరియంట్లను పరీక్షించింది. నెక్స్ట్ 48 సూర్యాస్త్ర లక్ష్యాన్ని ఎంత ఖచ్చితత్వంతో ఛేదించింది? ఆప్షన్ ఏ 5 to 10 మీటర్లు, ఆప్షన్ బి 3 to 5 మీటర్లు, ఆప్షన్ సి 1.5 to 2 మీటర్స్, ఆప్షన్ డి 10 to 15 మీటర్స్. ఆప్షన్ సి 1.5 to 2 మీటర్స్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఇది సూర్యాస్త్ర అనేది ఒక సుదూర గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ. సుదూర రాకెట్ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, సుదూర. నెక్స్ట్ 49 అచల్ ఏ సంస్థకు చెందిన నౌక? ఆప్షన్ ఏ భారత నౌకాదళం, ఆప్షన్ బి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి బిఎస్ఎఫ్. ఆప్షన్ బి ఇండియన్ కోస్ట్ గార్డ్. నెక్స్ట్ 50 అచల్ నౌకను ఎక్కడ సేవలోకి ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ కొచ్చి, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి ముంబై. గోవాలో.
51 అచల్ నౌక ప్రధానంగా ఏ కార్యకలాపాల కోసం ప్రయోగిస్తారు? ఆప్షన్ ఏ ఉపగ్రహ ప్రయోగాలు, ఆప్షన్ బి సరిహద్దు రోడ్ల నిర్మాణం, ఆప్షన్ సి తీర ప్రాంత భద్రత యాంటీ స్మగ్లింగ్ కార్యకలాపాలు, ఆప్షన్ డి వాతావరణ పరిశోధనలు. ఆప్షన్ సి ఈ అచల్ నౌక అనేది గోవాలో జలప్రవేశం చేసింది. ఇది ఒక రక్షణ నిఘా యాంటీ స్మగ్లింగ్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వర్తిస్తుంది. ఇది రక్షణ సేవలో చేరిందని ఇది ఎప్పుడు చేరిందంటండి? మే 10న. ఓకే, ఇంతవరకు అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, ప్రతిదీ అడుగుతున్నారు కాబట్టి పార్ట్స్కి ఇస్తే ఇవన్నీ 6 months కరెంట్ అఫైర్స్లోని పార్ట్ ఇదండి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.